ఎన్నికల్లో బీసీల పేర్లు చెప్పి ఓట్లు వేయించుకున్న వైసీపీ నేతలు వెనకబడిన తరగతుల పిల్లలకు కనీసం డైట్ బిల్లులు కూడా ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని బాలికా బీసీ వెల్ఫేర్ హాస్టల్, మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర హాస్టల్ను మంత్రి పరిశీలించారు. విద్యార్థులతో మంత్రి వసతులపై ఆరా తీశారు. విద్యార్థినులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు సవిత. నా బడుగు బడిగిన వర్గాలు అని చెప్పి ఓట్లేయించుకున్నారు. ఓట్లేయించుకున్న చోట బడుగు బడిగిన వర్గాల పిల్లలు చదువుకుంటున్నారు. ఆ బాత్రూంలో ట్యాప్ పోతే అన్నా మారుద్దామనేకి లేదు, లైట్ పోతే మార్చేయలేదు, ఫ్యాన్ పోతే మార్చేయలేదు, డ్రైనేజ్ పోతే బ్లాక్ అయిపోతే కూడా 5 సంవత్సరాలుగా ఎలాంటి మరమ్మతులు కూడా డబ్బులు లేని ద్రోహి, బీసీ బిడ్డల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి నేను. ఎందుకంటే నేను తిరిగాను, ఎక్కడి పోయినా ప్రిన్సిపల్స్ ని ఈడీలు అడిగితే మేడం మేము ఏం చేయమంటారు మేడం, డైట్ బిల్లు కూడా ఇవ్వలేదు, 11 నెలలు ఆ 11 డైట్ బిల్లు కూడా ఇవ్వలేదు మేడం, మేము ఏం చేయాలా అన్నారు.